నమస్తే. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మూడు పార్టీలు కూటమిగా అధికారంలో కొనసాగుతూ సొంతంగా ఎదిగేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ ఈసారి దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో బలం పెంచుకోవడానికి ఇదే సరైన సమయంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగా ఏపీ పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం పైన సుదీర్ఘ కసరత్తు చేసింది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకొని చివరగా సీమ ప్రాంతానికి పదవి ఇవ్వాలి అని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సొంతంగా బలోపేతం కావడం పైన కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. రాయలసీమకు చెందిన సీనియర్ పార్టీ నేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలి అని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఈసారి అవకాశం ఇవ్వాలి అని డిసైడ్ అయిన మేరకు నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీలో మారుతున్న రాజకీయాలతో బీజేపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. భవిష్యత్ పార్టీ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. టీడీపీ జనసేనతో పొత్తు కొనసాగుతున్న వేళ రెడ్డి సామాజిక వర్గానికి లేదా బీసీ నుంచి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలి అని ఆలోచన చేశారు. ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు తుది పరిశీలన వరకు వచ్చాయి. అయితే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేతకు పదవి ఇవ్వాలి అని భావిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ జీవీఎల్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అదే సమయంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక వేళ ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని మరో ఏడాది పాటు పొడిగించే ప్రతిపాదన పైన చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడిగా పులివెందలకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈయన కోసం ఇదే జిల్లా వాసి ఉత్తరాంధ్ర ఎంపీగా ఉన్న నేత ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కొత్తగా అనంతపురానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేరుపైన హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఏబీవీపీ నుంచి పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన విష్ణు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా గుర్తింపు ఉన్న విష్ణు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ పార్టీ తరపున ప్రచారం చేశారు. దీంతో విష్ణు పేరు పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా రాయలసీమ నేతకే ఏపీ బీజేపీ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది.